వర్మ గారు ఉమ్, చాలా చాలా అంశాలను మీరు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్గా ఎందుకున్నారు అనని, ఉమ్, వైసీపీ నాయకులు ఏమైపోయారు అనని, అలాగనే కొంతమంది సరసన ఆఖరికి స్పీకర్ తమ్మినేని సీతారాం గారు కూడా చేరిపోయారనని ఈ అన్ని అంశాలు మాట్లాడారు. మళ్ళీ గలీజ్ అంశాన్ని మాత్రం నా ముందు పడేశారు. ఇప్పుడు వర్మ గారు ఉమ్, వైసీపీ నేను చాలా ప్రభుత్వాలు మనం చూసాం, చాలా ప్రభుత్వాలను చూసాం, ఎమ్మెల్యేలు చూసాం, మంత్రులను చూసాం. కానీ కనీసమైన ఒక నైతిక విలువలు లేని నాయకుల్ని ఇప్పుడు వైసీపీలోనే చూస్తున్నాం. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అలాగనే చేశారు, అధికారం పోయిన తర్వాత కూడా వీళ్ళ వికృత చేష్టలు, అశ్లీల చేష్టలు మాత్రం ఆగట్లా. అధికారంలో ఉన్నప్పుడు మన అంబటి రాంబాబు గారు గంట అన్నారు, అవంతి శ్రీనివాస్ గారు అరగంట అన్నారు, ఆయన గోరంట్ల మాధవ్ గారు అయితే సాక్షాత్తు పార్లమెంటుని అపవిత్రం చేస్తూ సభ్య సమాజం మర్చిపోయే విధంగా అసభ్యంగా 2 వీడియోలు తీశాడు. తర్వాత దువ్వాడ శ్రీనివాస్ గారు దువ్వాడ సినిమా తీశాడు, ఇంకొక ఆయన చంద్రశేఖర్ రెడ్డి ఆర్జేది సినిమా తీశాడు, ఇప్పుడేమో ఎమ్మెల్సీ అనంతబాబు. నిజానికి వైసీపీ క్రమశిక్షణ సంఘం లేదండి. వీళ్ళందరికీ సోకాజ్ నోటీసులు ఇవ్వటం, కాస్త పార్టీకి దూరాన్ని పెట్టాలి. కానీ ఈ మకిలనంతా నెత్తికెత్తుకుంటుందండి వైసీపీ పార్టీ. ఏ పార్టీకైనా కూడా ఏదైనా ఇటువంటి నిందలో ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు ముందు తక్షణం ఏంటంటే పక్కన పెడతారు సార్, పక్కన పెట్టాలి. ఎంత ఎంత దుర్మార్గం. ఇప్పుడు కాంగ్రెస్ చూస్తున్నారు కదా. ఇప్పుడు నిన్న కూడా ఈ టెక్కల్లో మన దువ్వాడ శ్రీనివాస్ గారిని టెక్కలే నియోజకవర్గ ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి గారు పీకేశారు. అంటే ఆ పార్టీకి ఇన్ఛార్జిగా పనికిరాడు. మరి శాసనమండలికి ఎట్ట పనికి వస్తాడు ప్రజలను పాలించడానికి? ఇది విడ్డూరంగా లేదా? మనం గతంలో కూడా అన్నాం. ఇప్పుడు ఇదే అనంతబాబు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాస్త ఆయన పక్క తీసేయండి, ఎమ్మెల్సీ పదవి రద్దు చేయండి. ఆయనే చెప్తున్నాడు నేనే చంపానని. 12 మంది చేసిన హత్య అండి అది. ఆ హత్యకు కూడా ఇలాంటి కారణాలే ఉన్నాయి. ఈ మహిళా కోణమే ఉంది. చేస్తే ఆయన పక్కన పెట్టుకొని తిరిగారు, బస్సుల్లో తిప్పారు, తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు, గజమాలతో అలంకరించాడు. ఆ తోట త్రిమూర్తుల వ్యవహారం కూడా అంతే. కోర్టు 18 నెలలు శిక్షిస్తే ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు. వీళ్ళందరినీ కూడా మళ్ళీ వేదికల మీద తెచ్చి నా హితులు, నా సుతులు, నా శ్రేయోభిలాషులు వీళ్ళందరూ మీ నియోజకవర్గాల్లో దివ్యాంగ చూసుకొని దువ్వుతారు. కాబట్టి పరువు ఓట్ల పార్టీకి, మరి ఆ పార్టీకి మరి క్రమశిక్షణ ఉమారెడ్డి వెంకటేశ్వరరావు గారు మరి ఉన్నారో లేరో నాకు తెలియదు. కానీ ఈ వీటిని కట్టడి చేసుకోవాలండి. కట్టడి చేయకపోయినా ప్రజలైతే ఇటువంటి చేష్టలు కలిపిన మొత్తం పార్టీనే అలా ఆలోచిస్తారు. ఈడు మగాళ్ళ మాడగాళ్ళ అయితే నాకైతే అర్థం కావట్లా. మరి పైపెచ్చండి, మరి బయటకు వచ్చి నాది కాదు నీది, మరి ఇది ఒకటి నేర్చారు. ఆయనది కాదంట, ఎవరిదోనంట. ఆయన కూడా అన్నాడు కదా, మా ఎంపీ మాధవ్ గారు, గోరంట్ల మాధవ్ కూడా, చంద్రబాబు నాయుడు గారు నీకు చూపిస్తా, నీకే చూపిస్తా, నువ్వు చూపించమన్నాలో చూపిస్తా అని పదే అన్నాడు. మరి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అదేంట్రా చంద్రబాబు నాయుడు గారు చూపించడం ఏంటి, నాకు చూపించు, ముందు నేను చూస్తా, తర్వాత నువ్వు కదా చూపించేది ప్రతిపక్ష పార్టీకి, నేను ఎంపీ సీట్ ఇచ్చాను మందలించాలి కదా. ఎక్కడైనా ప్రాయచిత్తం ఉందంటే ఇంకో మాట కూడా చెప్తున్నాను సార్, ఈ విధమైన పద్ధతి కూడా వైసీపీ ఓటములు ఇది కూడా ఒక కారణం. జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడి, ఆయన యొక్క నిర్ణయాలు, ఆ నిర్ణయాలను వెనక్కి తీసుకోకపోవటం, ప్రతిపక్ష పార్టీలను అరెస్ట్ చేయటం, లేదా మాలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, లేదా అమరావతిని ఇబ్బంది పెట్టడం, 3 రాజధానులు అనటం, ఆ స్వర్గపూర్లో 3 రాజధానులు ఏలాడగట్టడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ అసభ్యమైన రోజా గారు, కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు, దేవినేని అవినాష్ గారు, ఇలాంటి అందరూ కూడా వీళ్ళే కదా సార్ మా ప్రభువులు. 5 ఏళ్ళు మమ్మల్ని పాలించింది, మమ్మల్ని లాలించింది వీళ్ళే కదా. కాబట్టి వీటిని ఇప్పుడైనా ప్రక్షాళన చేసుకోవాలి సార్, ఇవైనా ప్రక్షాళన చేసుకోవాలి సార్. మీరు అడిగారు కాబట్టి ఒక మాట చెప్తున్నాను. వైసీపీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్గా ఉన్నారు ఏంటి అని అంటున్నారు. ఇక సైలెంటేనండి. ఎందుకంటే 151 సీట్లు చెప్పిన పార్టీకి 11 సీట్లు వచ్చిన తర్వాత పూల మీద చోట్ల కట్టలు అమ్మలేకపోతుంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్తున్నారు, తరచు బెంగళూరులో కూర్చుంటున్నారు. ఇప్పుడు దాదాపుగా నాకు తెలిసి ఒక 3 ఏళ్ళ వరకు రాజకీయాలు ఉండవండి వైసీపీకి. చివరి 2 సంవత్సరాల్లోనూ, చివరి ఏడాదిన్నరలోనూ మళ్ళీ రంగప్రవేశం చేస్తారు. అప్పుడేదో సర్దుబాటు చేసుకొని. ఇప్పుడు కూడా ఏంటంటే ఆత్మావలోకనం లేదండి, పరిచయం లేదు, సమీక్ష లేదు. ఒకే ఒక్క మాట చెప్తున్నాను,
నేనైతే ఇప్పుడే మీ డబల్ నైన్ టీవీలో విన్నాను, రేవంత్ రెడ్డి గారు తీసుకున్న హైడ్రా సంస్థలు ఎలా అయితే పెట్టి చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళని ఒత్తిడి వచ్చినా కూడా ఒత్తిడి ఎలాంటి ఏది కూడా వెనక్కుండా ఎలా అయితే కూలగొడుతున్నాడో, ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ అరాచకాల మీద కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక హైడ్రా లాంటి సంస్థను పెట్టి వీళ్ళందరూ కూడా శిక్షించాలండి. ఓకే, ఎన్ని భూములను ఆక్రమించుకున్నారో చూడాలి. మా అయితే నేరాలు ఘోరాలు సార్, అవన్నీ కూడా చెరువుల్లో భూముల ఆక్రమణ, మా ఎన్ని హత్యలు, అత్యాచారాలు, శిరోమండనాలు, మానభంగాలు, ఆక్రమణలు, దోపిడీలు, మద్యం దోపిడీ, వేల కోట్లు. మీకు వర్మ గారు మీ దృష్టికి వచ్చిందో లేదో, కేవలం మద్యంలో ముడుపులు స్వీకరించడమే 3,313 కోట్లు, 3,313 కోట్లు ముడుపులు స్వీకరించారు. సలహాదారులు తిన్నదే 680 కోట్లు, అధికార పత్రిక ఇచ్చిందే 420 కోట్లు. వీటన్నిటి మీద పరిశోధన చేయాలండి. ఋషికొండ మీద చేయాలి. మా గ్రావెల్ దొబ్బకపోయారు, అమరావతి మీద గ్రావెల్ దొంగలు కూడా పట్టుకోవాలా. ఒక హైడ్రా సంస్థను పెట్టి వీళ్ళందరూ కూడా పరిశోధన చేయాలండి. ఇందులో అధికారులున్నా లేదా ఎమ్మెల్యేలున్నా మంత్రులను కూడా చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కూటమి ప్రభుత్వం మీద ఉందండి. ఓకే, ఆనంద్ సార్ గారు, సార్ ఇందాక నేను చెప్పిన అంశాలు, జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్ మోడ్లోకి వెళ్ళారని జరుగుతున్న ప్రచారం, ఆయన అంత సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయి క్యారెక్టర్ ఏం కాదు, ఏదో జరుగుతుంది, మళ్ళీ రీబ్యాక్ అవుతారు, మళ్ళీ దూసుకొస్తారు అని చెప్పి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అనంతబాబు ఇష్యూ కూడా మీరు చాలాసార్లు మాట్లాడారు. ఏంటి అనంతబాబు కథ ఏంటి? ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి హృదయపూర్వక నమస్కారం అండి. ఇప్పుడు అనంతబాబు గారు లీలలు అనంతం. మేము అతను ఈ డ్రైవర్ని హత్య చేసినప్పుడు అతని గురించి విపులంగా మీడియా ముందు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఆ వేళ హత్య కూడా ఎందుకు చేశాడంటే, ఈయన ఆ రోజు ఒక ప్రభుత్వ అధికారిని మీద కన్నేశాడు, ఆమెను వేధించాడు సెక్చువల్ గా. ఆ విషయం ఆ కుర్రాడికి తెలుసు. ఆ కుర్రాడు పని మానేస్తే 10 రోజులు అది బయట పెడతాడని చెప్పి అతన్ని చంపడం జరిగింది, చిన్న విషయానికి. అలాగే ఈయన మొదట్లో ఒక గిరిజన మహిళని, వంతల రాజేశ్వరి గారిని ఎమ్మెల్యేగా టికెట్ ఇప్పించి గెలిపించుకుని ఆమెని కాలుతో తన్ని ఇంట్లో అంట్లు గడిగించుకుని నానా యాగి చేశాడు పాపం. అలాగే ఒక మండలాధికారిని ఈయన వస్తే కుర్చీలోంచి లేవలేదని చెప్పి ఒక దళిత అధికారిని తన్ని బయట కూర్చోబెట్టాడు. ఇప్పుడు రెండోసారి ఇతను మళ్ళీ ఇంకొక ఆవిడకి టికెట్ ఇప్పించాడు. ఇప్పించి ఆమెను ఎమ్మెల్యే చేశాడు 2019లో. పబ్లిక్ గా మీటింగ్ జరుగుతుండగా ఏమే రావే అని పిలిచి వేదిక మీదకి ఆమె మెడలో తాళి కట్టి ఈ రోజు నుంచి ఇది నాకు పెళ్ళం అని చెప్పాడు. వీళ్ళ తండ్రిని నక్సలైట్లు కాల్చి చంపారు. ఎవరండి? ఈ అనంతబాబు తండ్రిని నక్సలైట్లు కాల్చి చంపారు. ఓకే, అంటే తండ్రి దగ్గర నుంచి కూడా వీళ్ళ కుటుంబం ఏజెన్సీని దోపిడీ చేస్తాం. దొంగ సర్టిఫికెట్లతో ఇతను ఎమ్మెల్యే అవ్వాలని చూశాడు. అలాగే జడ్పీడీసీఓ ఎంపీపీఓ ఏదో చేశాడు దొంగ సర్టిఫికేట్ తో. అది కోర్టు తేల్చడంతో, పోటీ చేయడానికి అర్హత లేకపోవడంతో అమాయక దళిత స్త్రీలని పట్టుకుని వాళ్ళకి టికెట్ ఇప్పించి వాళ్ళని ఎమ్మెల్యేలుగా గెలిపించి వాళ్ళని శారీరకంగా వాడుకోవడం, మానసికంగా ఇబ్బంది పెట్టడం, వాళ్ళని తన్నడం, కొట్టడం, 10 మందిలో అవమానించడం, వసే ఏమే అని పిలవడం, ఇది ఇతని చరిత్ర. ఇతని పైగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడు, ఎయిడ్స్ ఉందని చెప్పి జైల్లోకి వెళ్ళినప్పుడు ఇతను తేలింది. అలాంటిది వేళ ఒక మహిళతో బెయిల్ అందుకని ఇచ్చారా? ఏమండి, బెయిల్ అందుకని ఇచ్చారా ఏంటి? ఆ బెయిల్ అందుకే ఇవ్వలేదండి. గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఢిల్లీలో బెయిల్ ఇప్పించింది ఇతనికి. వాళ్ళు సుప్రీంకోర్టులో గవర్నమెంటే స్వయంగా బెయిల్ ఇమ్మని చెప్పింది ఇతనికి. అది జగన్మోహన్ రెడ్డి గొప్పతనం. అంటే ఒక అంతకుణ్ణి, ఒక వ్యభిచారిని, ఒక క్యారెక్టర్లెస్ లీడర్ని ఆయన పైకెత్తడం, పదవులు ఇవ్వడం, బెయిల్ ఇప్పించడం, జైలు నుంచి ఊరేగించుకుంటా తీసుకురావడం, దళితుల మనోభావాల మీద గొత్తడం, తన్నడం, ఆ జగన్మోహన్ రెడ్డికే అది వెన్నతో పెట్టిన విద్య. ఎంతమంది ఆడోళ్ళని, ఆ గిరిజన ఏరియాలో ఉన్నటువంటి ఆడోళ్ళని మాన ప్రాణాలు దోచాడండి. ఈయన లారీలతో తొక్కించాడు, కారులతో తొక్కించి చంపాడు. 28 మర్డర్ కేసులు ఉన్నాయి ఇతని మీద. ఒక రౌడీ షీటర్. 28 మర్డర్ కేసులా?
28 కేసులు, మర్డర్ కేసులు, అందులో 4-5 మర్డర్ కేసులు ఉన్నాయి. ఏంటి సార్ ఈ హత్యానేరం చరిత్ర? కోర్టులో అనంతబాబు ఏదో ఆ సుబ్రహ్మణ్యం ఆ టైంలోనే బాగా హైలైట్ అయ్యాడు. ఈయన ఇంత హిస్టరీ ఉందా? చాలా నెంబర్ వన్ మన్యంలో మహామోసగాడు, మహామాయిగాడు, లూటీగాడు. ఇతను మన్యంని ఒక పందికొక్కు తొలిచినట్టు తొలిచి పడేశాడు. ఇటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ప్రజల మీద రుద్దడం వైసీపీకి తగున. వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఎలా ఉంటాయి చూడండి. ఇతను యొక్క ఈ శృంగార రాసలీలకి దాన్ని ఏమంటారండి ఇప్పుడు? వైసీపీ అంటలేదు, యువజన శృంగార రాసలీల రసిక పార్టీ అంటున్నారు దాన్ని ఇప్పుడు. ఈ యొక్క శృంగార రసిక రాసలీల పార్టీలో ఉన్నటువంటి అనంతబాబు లాంటి నాయకుడు వల్ల దళిత కుర్రాళ్ళు బలైపోతున్నారండి. డ్రైవర్ గా చేసిన ఒక అమాయకుడిని బలి చేశాడు. ఆ కుటుంబ తల్లిదండ్రులు ఇవాళ దిక్కు మొక్కు లేక తిండి పెట్టే వాళ్ళకి ఇల్లు వాకిలు లేక ఏడుస్తున్నారు. ఇక్కడే మా పక్కనే అనపర్తి నియోజకవర్గం మామిడి కుదురు, అక్కడ పెద్దాడ మండలం వాళ్ళది, మామిడి ఆడ దగ్గర. ఇటువంటి నేర చరిత్రల్ని ఇప్పుడు గతంలో మనం చూసాం సార్. ఎన్డీ తివారిని ఒక గవర్నర్ ఏమయ్యాడండి? అతని మీద చర్య తీసుకోలేదా? పదవి పోలేదా? అలాగే ఏదో స్టేట్ లో కర్ణాటకలోనో మహారాష్ట్రలోనో ఒక ఎమ్మెల్యే అసెంబ్లీ జరుగుతున్నాడు, సెల్ ఫోన్ లో పోర్న్ వీడియో చూస్తున్నాడని ఆ ఎమ్మెల్యేని పార్టీ సస్పెండ్ చేయలేదా? అవును. అతని మీద చర్యలు తీసుకోలేదా? మరి ఎక్కడ చర్యలు తీసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. ఆ పార్టీలో క్రమశిక్షణ రాహిత్యం ఉందా? క్రమశిక్షణ రాహిత్యానికి ఈ పరాకాష్ఠవి. మా కోటయ్య గారు చెప్పినట్టుగా, బాలకోటయ్య గారు చెప్పినట్టుగా ఆ పార్టీలో క్రమశిక్షణ సంఘం లేదు. అంటే ముఖ్యమంత్రికి, ఆ మాజీ ముఖ్యమంత్రికి, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి క్రమశిక్షణ లేదు. ఏ విధంగానైనా ప్రవర్తించవచ్చండి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు. ఏమిటి అనంతబాబుకి అంతం లేదా? అనంతబాబుకి అంతం లేదా? అతని ఆగడాలకు అంతం లేదా? అతని అరాచకానికి అంతం లేదా? ఇప్పుడు మీరే అంతం లేదా? అతని పశుత్వానికి అంతం లేదా? ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు కదా, ఇవన్నీ తీసి ఏమన్నా తీసుకుంటే తీసుకోండి మీరు చర్యలు. తప్పకుండా సార్, తప్పకుండా ఇటువంటి చీడ పురుగుల్ని మళ్ళీ చరిత్రలో ప్రజల్లో తిరగకుండా చేసే బాధ్యత మా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. దీని మీద పక్కగా ప్లాన్ తో ప్రభుత్వం ఉంది. ఓకే, రైట్. చిన్నపరెడ్డి గారు నమస్కారం సార్. ప్యానల్ సభ్యులకి, వీక్షకులందరూ కూడా నమస్కారం సార్. చెప్పండి సార్. ఏంటి సార్ ఈ అనంతబాబు గారు లేళ్ళు ఏంటండి? ఎంతని ఉపేక్షిస్తారు? ఇవన్నీ వాస్తవాలు అయితే ఓకే, సుబ్రహ్మణ్యం అన్నది ఇంకా అది క్లారిటీ వచ్చింది. ఇంకా ఈయన చాలా చరిత్రలు చెప్తున్నారు. ఆనంద్ సార్ గారు లైవ్లో అంత బహిరంగంగా చెప్తున్నారు అంటే ఖచ్చితంగా అవన్నీ జరిగే ఉండాలి. లేకపోతే ఆయన చెప్పి సాహసం చేయరు కదా. ఒక పార్టీ సార్ వాయిస్ అది. సార్ మొదటిగా ఆనంద్ సాగర్ గారు మహిళా ఎమ్మెల్యేలకి ఆయన క్షమాపణలు చెప్పాలి సార్. అనంతబాబు గారు ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు నిలబెట్టి వాళ్ళని గెలిపించి శారీరకంగా వాడుకున్నాడని మాట్లాడినటువంటిది ఏమైనా నువ్వు చూసావా? నువ్వు నిరూపించావా? నువ్వేమైనా మాట్లాడావా? శారీరకంగా వాడుకున్నాడనేటటువంటి మాటని ఎవరిని పడితే ఏదైనా సరే అది టీవీలో మాట్లాడుతున్నావా, ఇంకో చోట మాట్లాడుతున్నావా అనేది లేకుండా నోటికి అడ్డం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఈ చర్చ అంత సాఫీగా సాగదు సార్. మాకు కూడా తెలుసు ఎలా మాట్లాడాలో. ఈ రోజు బాలకోటయ్య గారు మాట్లాడుతూ ఉన్నారు దీని గురించి మాట్లాడాలి అంటే. సార్ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రమే కాదు, ప్రపంచంలో ఏఐ టెక్నాలజీ తోటి ఈ రోజు మీరు చిన్నపరెడ్డి గారు మీరు మాట్లాడినంతసేపు కాసేపు ఎక్కడన్నా ఆగడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ వాయిస్ ముఖ్యం ఇందులోని. మీరు ఆ రన్నింగ్ లో కార్లో వెళ్తా ఫ్రీజ్ అవుతా జనాలకు అర్థం కాదు, మాకు అర్థం కాదు. ఓ పక్కన ఆపుకుని మాట్లాడి మీ వాయిస్ అయిపోయి నేను అనుకోకుండా బయలుదేరా. ఓకే మాట్లాడండి సార్. సార్ ఈరోజు ప్రపంచంలో ఏఐ టెక్నాలజీ అని చెప్పేసి మొన్న ఈ మధ్య మనం రష్మిక గారి సంబంధించినటువంటి ఒక ఇష్యూ మనం చూసాం. ఆమె తలకాయని మార్చి ఆమె ఆ అందచందాలన్నిటిని కూడా రష్మిక గారి అని చెప్పేసి రష్మిక గారి అని చూపించే మీకు ఐడియా ఉందా లేదా వర్మ గారు? అది చెప్పండి. చాలా వస్తున్నాయిలేండి, అది రష్మికనే ఉంది, ఎవరిని వదలట్లేదు. అలాంటి చాలా వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఏ కూటమిలో నుంచి ఎవరు ఏ సోషల్ మీడియాలో నుంచి ఎవరు ఎన్ని చేసినా సరే మనం అన్నిటిని కూడా తలదించుకొని వినాల్సి వస్తుంది సార్. జరిగినయా జరగలేదా అనేది తెలిసి తెలియకుండానే ఇమీడియట్ గా ఆ ఎమ్మెల్యేలని ఇద్దరిని చెరబట్టారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇంత అధ్వానంగా మాట్లాడేటటువంటి ఆనంద్ సాగర్ గారిని
మరి ఏమనాలో అర్థం కావట్లేదు. ఇలా మనం మానవ సమాజంలో ఉన్నాం సార్. ఎవడో ఒకడారా తప్పు చేస్తే తప్పు చేసి ఉండొచ్చు. ఆల్రెడీ కేసులు అయినాయి, వీళ్ళు చెప్పిన వాళ్ళందరి మీద కేసులు అయినాయి, వాటికి సంబంధించినటువంటి కూడా విచారణ జరుగుతూ ఉన్నాయి. విచారణ జరుగుతూ ఉన్న సందర్భంలోనే ఏదో జరిగిపోయిందని చెప్పేసి వీళ్ళే శిక్ష చేయటం, ఇది మాత్రం ఖచ్చితంగా మంచిగా లేదు సార్. అలాగే ఈ చెత్త డిస్కషన్ గురించి ఆ ఏఐ టెక్నాలజీ ద్వారా వచ్చినటువంటి మా ఎమ్మెల్సీల మీద కానీ, మా ఎంపీ మీద కానీ, మా ఎమ్మెల్యేల మీద కానీ, వాళ్ళ మీద వచ్చినటువంటి వాటి గురించి మాట్లాడటానికి నాకు అసలు ఇష్టం లేదు సార్. ఎందుకంటే టెక్నాలజీ ద్వారా ఏ బూత్ అయినా సరే చూపించవచ్చు. ఇవాళ ఏ బూత్ కావాలన్నా సరే ఆ టెక్నాలజీ ద్వారా అవకాశం వస్తా ఉంది. దాన్ని పట్టుకొని టీవీ చర్చలు పెట్టి చర్చల్లో శిక్ష వేసేస్తే ఇంకేం చేయాలి సార్? అదొకటి. రెండోది సార్, రేవంత్ రెడ్డి గారు హైడ్రా అనేటటువంటి ఇది తీసుకొని చాలా మంచి పని చేశారు, మనగాడిగా చేశారని చెప్పేసి బాలకోటయ్య గారు చాలా పెద్ద స్టేట్మెంట్ మంచిగా ఇచ్చారు సార్. బాలకోటయ్య గారు అమరావతి దానికోసం ఒక లీడర్ గా ఉండి ఆయన ఆ ఉద్యమాన్ని నడిపించాడండి. నడిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సంబంధించి ఎప్పుడైనా సరే నోరు తెరిచి మాట్లాడారా బాలకోటయ్య గారు? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నివాసం ఉంటున్నటువంటి ఇల్లు అధికారికమా అనాధికారికమా ఎవరిలో ఉందా లేదా? దాని మీద బాలకోటయ్య గారు దాని మీద సమాధానం చెప్పాలి. అలాగే బాలకోటయ్య గారు మాట్లాడుతూ దీని గురించి వీటన్నిటి గురించి మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంది సార్. లేనిపోని అన్ని చెప్పి మీలాంటి వాళ్ళతో మాట్లాడిస్తే ఇబ్బందిగానే ఉంటుంది సార్. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కానీ ఎవరైనా సరే ప్రతిదీ కూడా క్లియర్ పిక్చర్ గా ఉన్నాయి. మా అన్ని కూడా మాకు ఎక్కడా కూడా మేము దోపిడీ చేసినటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా విచారణ జరిపించమనండి. 2014 నుంచి ఈ రోజు వరకు జరిగిన ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవరైనా ఆక్యుపై చేస్తున్నారంటే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని తీసుకోమని చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు గారిది ఏమైంది, దాని మీద ఏంటి అనేది ఖచ్చితంగా బాలకోటయ్య గారు చెప్పిన తర్వాతనే చర్చను రన్ చేయాలి సార్. రైట్. శాంతి ప్రసాద్ గారు. కాదు వర్మ గారు, నేను అని సమాధానం చెప్తాను. చెప్పండి. ఒక్క మాట సింపుల్ గా. చంద్రబాబు నాయుడు గారు కరకట్ట సమీపంలో వేరొక బిల్డింగ్ లో అద్దెకుంటున్నాడు ఒక ముఖ్యమంత్రి. ఆయన అక్కడ ఇల్లు కట్టుకోవాలా, ఆయన అక్కడ ప్రభుత్వ సొమ్ముతో 4 కోట్లతో రహదారి వేసుకోవాలా, ఆయన అక్కడ కూడా 200 ఇళ్ళని నిరుపేద ఇళ్ళని వెళ్ళగొట్టాల. ఒక మారుమూలన ఎవరిదో అద్దెకు తీసుకొని కృష్ణా నది ఒడ్డున ఆయన అద్దెకుంటున్నాడు. ఏంటి నీ ప్రాబ్లం చిన్నపరెడ్డి గారు? మీకు వచ్చిన రివర్ కన్వర్జెన్షన్ లోకి దాని కిందకు వస్తుంది అనేది కదా సార్. అది ఒకవేళ ఆయన ఇల్లు మునిగిపోతే ఆయనకే నష్టం, నీకేంటి నష్టం? ఆయన కష్టం కాదు, ఈ రాష్ట్రానికి కష్టం అయితండి. ఆయన ఒక్కడు కాదు, ఆయన ప్రజల మనిషి అండి. ఆయన ఒక్కడు చచ్చిపోతాడు, ఆయన ఒక్కడు ఉండిపోయితే అనేది బాధ అక్కడ. చంద్రబాబు నాయుడు గారు ప్రజల మనిషా? అది ఉండాలి. ఓకే 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 చిన్నపరెడ్డి గారు, మీరు జర్నీలో ఉంటే ఏవేవో మాట్లాడుతున్నారు, మళ్ళీ మీ మీదే నెగిటివ్ అవుతాయి, చూసుకోండి. వర్మ గారు, ప్రతి మనిషిని సార్, ప్రతి మనిషిని కాపాడాల్సినటువంటి బాధ్యత ఓకే 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 చిన్నపరెడ్డి గారు, ఓకే చిన్నపరెడ్డి గారు, ఓకే 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 బాలకోటి గారు ఒక్క నిమిషం, బాలకోటి గారు ఒక్క నిమిషం. చిన్నపరెడ్డి గారు చెప్పండి. ప్రజా సంక్షేమంలో చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం. చిన్నపరెడ్డి గారు ఈ 5 ఏళ్ళు చెప్పారండి సోది. చంద్రబాబు నాయుడు గారి ఇంటి గురించి 5 ఏళ్ళు సోది చెప్పారండి. ఒక మాట అదే చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కనుండా ప్రజా వేదికని, అంటే ప్రజా సొమ్ముతో ప్రజల కోసం నిర్మించిన వేదికని గుర్చేశారు వర్మ గారు. ఓకే, ఇంకా అక్కడికి వెళ్తే మన చరిత్ర ఇంక మళ్ళీ చరిత్ర వెనక్కి వెళ్ళాలి, ఈ సమయం సరిపోదు. ఆయన చంద్రబాబు నాయుడు గారిని విడిచిపెట్టి అసలు నూరు వీడియో ఎవరిదే? ఎమ్మెల్సీ అనంతబాబుదా, చిన్నపరెడ్డిదా, ఎమ్మెల్యేదా, ఎంపీదా? అది చెప్పండి. ఓకే ఓకే ఒక్క నిమిషం అండి, ఇంకా శాంతి ప్రసాద్ గారు మాట్లాడాలి. ఒక్క నిమిషం బాలకోటి గారు ఓకే బాలకోటి గారు ఒక్క నిమిషం అండి, మీరు ఇక్కడే ఈ చర్చను ఎలా కొనసాగిస్తే ఇంకా శాంతి ప్రసాద్ గారు మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా, మీకు ఇస్తాను.
ఆయన ప్రశాంతంగా మాట్లాడితే మాట్లాడండి. ఇప్పుడు ఓకే. అది ఎమ్మెల్సీ అనంతబాబుది కాదండి, ఓకే. ఎవరిదో చెప్పమనండి. ఓకే, ఓకే. ఎమ్మెల్సీ అనంతబాబుని ఎందుకు ఏ టార్గెట్ చేశారు? ఏ ఆయన పెద్ద నాయకుడా? ఏ ఆయన పెద్ద నాయకుడా? చేసినటువంటి వీడియోలు ఓకే ఓకే చిన్నపరెడ్డి గారు చిన్నపరెడ్డి గారు ఒక్కసారి నా మాట వినాలి. చిన్నపరెడ్డి గారు మాట చెప్పండి. చిన్నపరెడ్డి ఒక్క నిమిషం అండి. బాలకోటి గారు బాలకోటి గారు దీనివల్ల చర్చ పక్కదారి పడుతుంది. చిన్నపరెడ్డి గారు మీరు ఎక్కడన్నా కాసేపు ఆగాలి. అందరికీ సమాధానం చెప్పాల్సింది మీరే. ఆనంద్ సార్ గారు సింపుల్ గా చెప్తారా? ఏదో అడుగుతున్నారు మీరు. సింపుల్ గా ఏంటంటే ఆయన అంటాడు చిన్నపరెడ్డి అంటాడు నేనేదో తప్పు మాట్లాడాను అంటాడు. 2019 నుండి 24 వరకు చేసిన ఆ మహిళా గిరిజన ఎమ్మెల్యే ఇప్పుడు ఎవరు భార్యగా ఉందో చెప్పమనండి, ఎక్కడుందో చెప్పమనండి. ఓకే 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 ఏం తప్పు తెలిసి తెలియకుండా ఆఫ్ నాలెడ్జ్ తో మాట్లాడకూడదు. ఆయన గవర్నమెంట్ కొండారెడ్డా ఏం పెట్ట ఏంటండి చిన్నపరెడ్డి నువ్వు ఆఫ్ నాలెడ్జ్ తో మాట్లాడకూడదు. ఎక్కడ ఎమ్మెల్యే ఎవరు భార్యగా ఉంది? ఆనంద్ సార్ గారు ఓకే సార్ మహిళలు గిరిజన మహిళలు వాళ్ళని ఎందుకులేండి, వాళ్ళ మీద కాదండి కాదు వాళ్ళ ఎమ్మెల్సీ తప్పు చేసిందని సిగ్గుపడాలి. ఏ నోటితో మాట్లాడతావు ఏ మొక్కతో మాట్లాడతావు? వాళ్ళని ఇప్పుడు ఎందుకులేండి బయట పెట్టు. నీ నాయకుడు క్షమాపణ చెప్పాలి, నేనెందుకు చెప్పాలి? ఓకే శాంతి ప్రసాద్ గారు గిరిజన మహిళల్ని ఓకే ఓకే చిన్నపరెడ్డి గారు ఆనంద్ సార్ గారు వెయిట్ ఆనంద్ సార్ గారు ప్లీజ్ ఒక నిమిషం. శాంతి ప్రసాద్ గారు ఇప్పుడు వర్మ గారు మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు సోదరులకు చూస్తున్నట్లకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మీకు జన్మాష్టమి ఇప్పుడు గుర్తుకొచ్చిందా? శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు నాడు నికృష్టుల గురించి మాట్లాడుకోసం రావటం మన దరిద్రం, మన దౌర్భాగ్యం. ఇకపోతే మా సోదరుడు చిన్నపరెడ్డి ఏం మాట్లాడుతున్నాడు పాపం కొద్దిగా సురహుండి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అది పార్టీ లైన్ గా మాట్లాడాలనుకుంటాడు కానీ పార్టీ లైన్ కూడా కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా. ఒకసారి ఇవాళ మీ నైట్ డే ఛానల్లోనే ఉంది అతని యొక్క వీడియో క్లిప్పింగ్స్. అతను అడ్మిట్ చేశాడు ఆ నేరాన్ని. ఈ అంటే మళ్ళీ నేను ఏమైనా మాట్లాడితేనే పరుషంగా మాట్లాడానంటారు. ఈ సన్నాసులకి వెధవలకి ఏం మాట్లాడాలో బైక్ ముందుకు వస్తే ఏమి తెలుస్తా ఒళ్ళు పై తెలియదు. పేపర్లో రాసింది కూడా సర్పంచ్ చేపలే. ముందేం చెప్పాడు, ముందేమన్నాడు, అతను నన్ను 6 నెలల కింద బెదిరించాడు, దీనికి సంబంధించాడు. 6 నెలల కింద ఉన్న ప్రభుత్వం ఎవరిది? మీ ప్రభుత్వం. నువ్వెవడివి? ఒక రౌడీ ఎమ్మెల్సీ. నువ్వు ఆ ప్రాంతంలో ఒక పెద్ద మగాడివి. నిన్నెవడు బెదిరించాడు అన్నారు. సరే మరి కేసు ఎందుకు కట్టలేదు? తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది. సరే అది అట్లా వదిలేస్తే ఇతను గురించి కొన్ని నిజాయితీగా కొన్ని విషయాలు చెప్తుంటే ఇతను మనసు కరిగిపోయి అతనికి డబ్బులు ఇచ్చాడట. ఇవన్నీ నేను చెప్పినాయి కదా సార్. అతను వీడియో సమేతంగా మీ ఛానల్లో లభిస్తున్నది. మీరు కూడా పొద్దున్న ప్లే చేస్తున్నారు దాన్ని. నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్న వాడు, న్యూడ్ వీడియోలు తీసిన వాడు, నీకు పంపించిన వాడు, ప్రపంచానికి తెలియజేసిన వాడికి నువ్వు డబ్బులు ఎందుకు ఇచ్చావు? నేను మనసు కరిగిపోయి ఇచ్చానన్నా. ఎందుకు మనసు కరిగింది అది నువ్వు చెప్పాలి. చివరికి వచ్చేటప్పటికి ఏమన్నాడు? అది హనీ ట్రాప్ అన్నాడు. బుద్ధి జ్ఞానం కనీస విచక్షణ ఈ అదవలకు ఏమన్నా ఉందా? హనీ ట్రాప్ అంటే నువ్వు స్వయంగా పాల్గొన్నట్టు లెక్క. ఒక వెధవ, నీకు తెలియకపోతే పక్కన వాడిని తెలుసుకొని మీడియా ముందుకు వచ్చినప్పుడు నేర్చుకో, భాష నేర్చుకో. మీకేమో తెలుగు భాష అయిష్టం, ఇంగ్లీష్ భాష నేర్చుకోవాలంటారు. అది ఇంగ్లీష్ మాట్లాడి చావడం చేత కాదు, తెలుగు భాష మాట్లాడడం చేత కాదు. తెలుగు భాష అర్థాలు మీకు తెలియదు, ఇంగ్లీష్ భాష అసలు మీకు రాదు. హనీ ట్రాప్ అంటే నువ్వు స్వయంగా పాల్గొవాలి. వాళ్ళు వేసిన విషపు వలలో నువ్వు పడి ఉండాలి. అంటే నువ్వు స్వయంగా పాల్గొని ఉండాలి. దాన్ని హనీ ట్రాప్ అంటారు. నువ్వే ఒప్పుకు తెచ్చావు హనీ ట్రాప్ అని, నువ్వే ఒప్పుకు తెచ్చావు ఆయన చంపిన డోర్ డెలివరీ చేశారని. తర్వాత అతనికి బెయిల్ ఎట్లా వచ్చిందని మీరు అడిగారు ప్రశ్న. బెయిల్ అతనికి రాలా, ఇప్పించారు. ఎవరు ఇప్పించారు? జగన్ రెడ్డి గవర్నమెంట్ ఇప్పించింది. ఎట్లా? చట్టంలో ఉన్న ఒక లొసుకుంది. 60 రోజుల్లోపు 90 రోజుల్లోపు ఛార్జ్ షీట్ పడకపోతే నేరాల తీవ్రతను బట్టి ఆటోమేటిక్గా బెయిల్ అంటారు, డిఫాల్ట్ బెయిల్ అని. ఆ డిఫాల్ట్ బెయిల్ వచ్చేలాగా పోలీసులతో ఛార్జ్ షీట్ వేయించకుండా అతనికి డిఫాల్ట్ బెయిల్ వచ్చేలా చేసింది. మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద కూడా దృష్టి పెట్టాలనుకుంటున్నాం. ఎందుకంటే ఆ డిఫాల్ట్ బెయిల్కి సహకరించిన పోలీసులు కూడా ఇందులో నేరస్తులే. ఆ మర్డర్లో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాల్సిందే. ఈయనకి ఎప్పుడు వరకు ఉన్నదండి? ఇంకో 2 years ఉందా ఆయనకి ఎమ్మెల్సీ?
ఉందండి. ఈ 2 years లోపు ఎవరు పోరు. దరిద్రం ఏంటంటే వీడు ఒక పెద్దల సభలో మనిషి. నేను చాలా పరుషంగా మాట్లాడతాను. వీడు ఒక పెద్దల సభలో మనిషి. అసలు వీడు ఎంత పెద్దవాడు? ఇందాక ఆనంద్ సాగర్ గారు చెప్పారు సోదరులు. వాడు ఎటువంటి పెద్దవాడు సమాజంలో? వాడు వయసు ఎంత? వాడికి ఉన్న నాలెడ్జ్ ఏంటి? కనీసం తెలుగు పదాలకి ఇంగ్లీష్ పదాలు కూడా అర్థం తెలియని సన్నాసి వాడు. వాడు ఏ రకంగా పెద్ద మనిషి, ఏ రకంగా విచక్షణ ఉంది, వాడికి ఏ రకంగా జ్ఞానం ఉంది పెద్దల సభలో కూర్చొని మాట్లాడటానికి, చట్టాలు చేయటానికి? ఇక్కడ క్వాలిఫికేషన్ ఏంటంటే వైసీపీలో వెధవలు, సన్నాసులు, నేరస్తులు, మర్డరర్లకే అక్కడ పదవులు ఉంటాయి, వాళ్ళకే మంత్రి పదవులు ఉంటాయి. పలు ఉదాహరణలు ఉన్నాయి ఇందులో. మీరు ఆ గుట్ట పాండుగాడిని తీసుకోండి, ఆ విశ్వాస కుక్కను తీసుకోండి, లేదా గుడిసేటి కోడిగుడ్డని తీసుకోండి, లేదా తైతక్కలాడే మంత్రిని తీసుకోండి, లేకపోతే ఆంబోతుల రైతులేసి ఒక సన్నాసిని తీసుకోండి. మీరు ఇట్లా ఎవడన్నా తీసుకోండి, నోటి దూల మంత్రిని తీసుకోండి, ఒక దువ్వెనతో వాడిని తీసుకోండి, లేదు పూబంతి గాడిని తీసుకోండి, లేదు ఒక పిట్టలతో రెక్కలేసి ఆ సన్నాసిని తీసుకోండి. మీరు ఇట్లా మీకేమైనా సంతోషం అనిపిస్తుందా? ఈ మాటలు మాట్లాడటం ఏమైనా మీకు సంతోషం అనిపిస్తుంది? సిగ్గుపడాలి చంద్రబాబు అటువంటి శాంతి ప్రసాద్ గారు మీ వయసు కానీ మీరు వాడు ఈడు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నువ్వు సన్నాసి ఉంటావు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నీ బుద్ధి జ్ఞానం ఉంది అసలు? మాట్లాడుతున్నావా? వర్మ గారు అందరికీ మాట్లాడటం మూసుకోమరు, నువ్వు మూసుకొని మాట్లాడు. ఏడు చెప్పను శాంతిప్రసాద్ గారు ఓకే, టెక్నికల్ అంశాలు ఏమైనా ఉంటే చెప్పండి, మీరు లాయర్ కాబట్టి. ఇది పర్సనల్ గా వద్దు. ఆ వీడియో ప్లేట్ ప్లే చేయండి, వర్మ గారు. ఆ వీడియో ప్లేట్ ప్లే చేయండి, ఇప్పుడే తెలుస్తుంది వాళ్ళకి. హనీ ట్రాప్ వాడు ఒప్పుకున్న తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారండి, బుద్ధి జ్ఞానం లేకుండా. ఓకే ఓకే అండి, ఓకే ఓకే ఓకే, ఇందులో టెక్నికల్ అంశాలు ఉంటే చెప్పండి. ఇటువంటి సన్నాసులు రాజకీయ పార్టీలో వీళ్ళు మాకొచ్చి నీతులు చెప్పడం, విలువల గురించి మాట్లాడటం ఎంత సిగ్గు. అందుకనే ఈడ్చిపెట్టి కొడితే ఎక్కడ పడ్డారో కూడా తెలియదు, ఈడ్చిపెట్టి కొడితే ఎక్కడ పడ్డారో కూడా తెలియదు. చివరికి అసెంబ్లీ కూడా రాకుండా పారిపోతున్నారు. అసలు రెండు రాష్ట్రాలు వదిలి పారిపోయే అత్యంత పిరికోడెవడో, అత్యంత పిరికోడెవడో ఈ రోజు అసలు అడ్రస్ ఎక్కడ? ఓకే శాంతిప్రసాద్ గారు ఒక విషయం. ఓకే అండి, కాదు ఓకే, ఇది ఏంటి అన్నది, ఇది మీకో రిక్వెస్ట్. ఆ పక్కన సన్నాసి ఫోటో ఇవ్వకండి, మమ్మల్ని వాడితో కలపబాకండి. ఆ సన్నాసి ఫోటో తీసేయండి అక్కడ. ఓకే ఓకే శాంతిప్రసాద్ గారు ఇది లాస్ట్ టైం మీరు ఏంటంటే డిఫాల్ట్ బెయిల్లో వచ్చారు అన్నారు. మరి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు, అక్కడ తప్పు జరిగింది, ఒక వ్యక్తిని ఆయనే చంపి వెళ్ళాడు అని దీన్ని మళ్ళీ ఛార్జ్ షీట్ వేయడానికి అవదా? వర్మ గారి చట్టంలో ఒకసారి మీకు బెయిల్ అనేది ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేయడం చాలా కష్టం. కాదండి, ఇప్పుడు వచ్చి ఛార్జ్ షీట్ వేయలేదని కదా మీరు చెప్తున్నారు. ఛార్జ్ షీట్ పడిపోవచ్చు, ఛార్జ్ షీట్ పడిపోవచ్చు. నేను తర్వాత కేసు ఫాలో అవ్వాలి. ఆ రోజు నేను ఫాలో అయింది చెప్తున్నా. ముఖ్యంగా సన్నాసి ఫోటో తీయండి, మా దిక్కుమాల మోహం మీరు చూడలేక చేస్తున్నాను. మీ పీసీలు చెప్పి తీసేయమనండి. మా పక్కన తీస్తారు. మీరు సబ్జెక్ట్ మారిస్తే ఆటోమేటిక్ అది మారిపోద్ది. మీరు ఆ సబ్జెక్ట్ నుంచి పక్కకు వస్తే ఆటోమేటిక్ అది వెళ్ళిపోద్ది. సబ్జెక్ట్ మాత్రం కాదు, ఫోటో తీసేయండి. ఓకే గౌరవంగా బట్టి మా పక్కన ఆడు వీడియోలో. ఓకే శాంతిప్రసాద్ గారు, ఇప్పుడు ఈ ఇష్యూ మీద ఇది తన కాదా ఇంకోటి ఈ రకంగా పబ్లిక్ లో ఒక బాధ్యత గలమైన నేను మీకు ముందే చెబుతున్నాను, వాడి ఆ వెద వీడియో తీసే వరకు నేనేం మాట్లాడవచ్చు. ఓకేలేండి, ఒక విషయం నా పాయింట్ వినండి, అది తీస్తారు కానీ దీని మీద ఏమైనా దీని మీద చట్టపరంగా వాడితో సమానంగా మా వీడియోలో మా ఫోటోలు ఉంటాయి, మేము ఇష్టపడం.
రెడీ. వర్మ గారు జనసేన పార్టీ ఆఫీస్ కాదు ఓకే. సార్, ఇది మీడియా ఓకే 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 జగన్మోహన్ వినండి దీని మీద ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా టెక్నికల్ గా? ఫోటోలు రిలీజ్ చేసుకో. శాంతిప్రసాద్ గారు, టెక్నికల్ గా న్యాయపరంగా దీని మీద ఈ వీడియో ఇదే అంశం మీద ఏమైనా కేసు చేసే అవకాశం ఉంటుందా? లేకపోతే ఎవరు కంప్లైంట్ ఇస్తారు దీని మీద? ఎవరు అందరూ చీచి అనుకుంటారు తప్ప. వాస్తవానికి వ్యక్తిగత విషయాలు సార్, ఎవడైతే ఉన్నారో వాళ్ళు వేసుకోవాలి. కాకపోతే ప్రజాభవనంలో వీడెవడు సార్, వీడెవ్వాల్సి ఏంటి సార్ దిక్కుమాలి దరిద్రం. కాకపోతే అసలు ఆ అధినేతకు కూడా బుద్ధి లేదు, ఈ పార్టీ సస్పెండ్ చేయాలా? ఇంకా వాడిని కొనసాగిస్తారంటే అతను నైజ్ అర్థం కావట్లేదా? ఓకే సరే, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏంటి? వ్యూహమా అంటూ ఒకటి ఏడ్చిందా? గాల్లో కొట్టుకొచ్చాడు, తండ్రి చనిపోతే పార్టీ పెట్టాడు, శవాల మీద ఏడ్చాడు, శవాల మీద రోధించాడు, రోడ్డు పడి చెడదిరిగాడు, డబ్బు ఉంది ఖర్చు పెట్టాడు, ఒక్క అవకాశం అన్నారు ఇచ్చారు, ఏదో తర్వాత ఏం చేసుకోవాలో తెలియలేదు. ఇప్పుడు ఏదో వచ్చింది సార్ 151 ఇస్తే ఇదివరకు సోషల్ మీడియాలో ఫోటో వచ్చేది, కోతులు అంటే కారు మీద కూర్చొని కారు సీట్లో కూర్చొని ఏం చేయాలో తెలియక ఆ కారు నాశనం చేసినట్టుగా రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టాడు. ఈడ్చిపెట్టినంతే రాష్ట్ర ప్రజలు పోయి ఎలహంకాల. ఓకే జగన్మోహన్ రెడ్డి గారు, అది పవన్ కళ్యాణ్ గారి కార్యాచరణ ఏంటి? మీరు ప్రతినిత్యం చూస్తున్నారు, దానికి మళ్ళీ ఏమన్నా ముంచేది కట్టడానికి అర్థం ఏమైనా కావాలా మీకు? కాదండి, పార్టీ సంస్థాగతంగా పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాల్సిన బాధ్యత అయితే ఉంది అని. ఆయన ప్రస్తుతం ప్రభుత్వంలో తన అనుభవాన్ని పెంచుకోవడానికి, ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్ దాన్ని అర్థం చేసుకోవడానికి కేటాయించాడు. పార్టీ సంస్థాగత నిర్మాణం ఇక్కడ మిగతా వాళ్ళు చూసుకుంటున్నారు. ఎవరెవరికి ఏంటి అనే దాని మీద ఒక చర్చ మా పార్టీలో అంతర్గతంగా నడుస్తుంది. అవి బహిరంగంగా చెప్పేవి కావు. ఓకే, ఈ అరెస్టులు ఎంతవరకు వచ్చినాయి? ఏ అరెస్టులు సార్? ఇదిగో అరెస్ట్ అదిగో అరెస్ట్ అంటారు కదండి, రోజు అరెస్ట్ చేసేస్తున్నారు. మీరు అరెస్టులు మీడియా హైప్ ఎక్కువైపోయింది సార్. అరెస్ట్ చేయాలంటే కేసు బలంగా ఉండాలి, సైట్ ఊరిని గాలికి దంతే బెయిల్ ఇచ్చేలాగా ఉండకూడదు. మేమంటూ లోపల పెడితే మళ్ళీ అడిగి బెయిల్ అనేది రాకుండా ఉండాలి. ఆ పద్ధతిలో మేము అరెస్టులు చేస్తాం. లోపల పెడితే బెయిలే రాదా? బెయిల్ రాకూడదు వెంటనే. ఓకే, ఏం నవ్వుతున్నారు బాలకోటి గారు, ఏం నవ్వుతున్నారు? మీరు అదే స్టాండా? కాదు వర్మ గారు, ఇందాక ఆనంద సాగర్ గారు అనంత బాబు గురించి చెప్పారు. ఈ నోటి వీడియో కాదండి, అతని యొక్క దుర్మార్గమైన వైఖరి మీద కూడా విచారణ చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. అందుకని నేను అంటున్నా, రేవంత్ రెడ్డి గారు కనుక హైదరాబాద్ లాంటి సంస్థ పెట్టినట్టు 5 ఏళ్ల పరిపాలన పరిపాలన మీద అన్ని అంశాల మీద కూటమి ప్రభుత్వం ఈ అన్ని అంశాల మీద కూడా విచారణ చేయాలండి. ఇప్పుడు భూములు కబ్జా చేశారు, ఏంటి రోడ్లు దొబ్బుకుపోయారు. కాదండి, చెయ్యరనా చేయటం లేదనా మీ డౌట్ ఏంటి? చెయ్యరు కాదు సార్, ఒక సంస్థను పెట్టి మరి చెయ్యాలంటున్నా. చేస్తారు, ఇంకా సమయం ఉంది కదండి. అదే నేను అంటున్నాను సార్, ఇప్పుడు ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల దిశగా అడుగులేస్తుంది. కాదండి, సిఐడి నోటీసులు బాలకోటి గారు మీరు ఆ ప్రాంతంలో ఉంటుంటారు కదా, మీకు లీక్లు వస్తుంటే సిఐడి నోటీసులు ఎవరెవరికి అందినాయండి? తల రకంగా చెప్తుంటారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మంగళగిరి కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళందరి మీద కేసులు పెట్టారు సార్, దాని విచారణ పర్వం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. కొన్ని మదనపల్లికి సంబంధించిన అంశాల మీద కూడా విచారణ జరుగుతుంది. నేను అంటమే కాదు సార్, నేను కాదు సార్, అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అంత కుదేలవ్వటానికి మొత్తం ప్రజలంతా ఒక స్వాతంత్రోద్యమంలో జరగబడ్డట్టుగా ఇంత భారీ ఎత్తున 57% ఓట్లతో 124 సీట్లతో కూటమి గెలిపించడానికి కూడా ఒక స్వాతంత్రోద్యమంలో పోరాడామండి. ఏ సామాజిక వర్గం కూడా వైసీపీ పరిపాలనలో స్వేచ్ఛగా బతకలేదు, ఎవరికి ఊపిరి ఆడలేదు. మనం అన్ని ప్రతిరోజు డిబేట్లు పెట్టుకున్న వాళ్ళమే. కాబట్టి ఆయన ఇచ్చిన అధికారాన్ని పిచ్చోడి చేతిలో రాయిలాగా మార్చుకున్నాడు. కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు కూడా వైసీపీ సమీక్ష లేదండి. ఇప్పటికీ కూడా ఆయన ఎందుకు ఓడిపోయామనేది సమీక్ష లేదు. ఈవీఎంల ద్వారా ఓడిపోయామని భావిస్తున్నారు. 40% ఓట్లు వచ్చింది కాబట్టి మళ్ళీ మనకు భవిష్యత్తు ఉందని చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అది రాజకీయాలకి ఖచ్చితమైన పద్ధతి కాదు. నాకు తెలిసి చాలా మంది, మీకు తెలిసే గ్రామీణ స్థాయిలో 2వ శ్రేణి 3వ శ్రేణి నాయకులందరూ కూడా ఆయా రాజకీయ పార్టీలో కార్యకర్తలు చేరిపోతున్నారు కుప్పలు తెప్పలుగా.
కుటుంబాలుగా. ఇక పేర్లు నిలబడ్డ కొంతమంది మనకు కనిపించిన నాయకులే ఊగిసలాటుంటున్నారు. మీకు తెలుసో లేదో, మీకు మాట కూడా చెప్తా. ఆనంద్ సాగర్ గారు, విజయసాయి రెడ్డి గారు అమిత్ షా గారిని కలిసి అప్రూవర్గా మారే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వ యొక్క విధానాల మీద ఆయన సమాచారం ఇచ్చే విధంగా నన్ను వదిలేయండి అని చెప్పేసి అప్రూవర్గా మారే ప్రయత్నం చేస్తున్నారు. బ్రేకింగ్ ఏంటి సార్? మొన్న కూడా మీరు మద్యం కేసులో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి పేరు విన్నారా? అవును. ఈ పేరు ఎప్పుడైనా తగిలిందా? అసలు మీకు ఇతర దేశాల్లో ఉండి ఈ మద్యం మాఫియా నడిపించారు సార్. ఇది ఢిల్లీని తలదన్నే కేసు. ఢిల్లీలో కవితని పట్టుకుంది 100 కోట్లే, కొన్ని వేల కోట్ల రూపాయలు. ఈ మద్యం ద్వారా మూలాన కూడా కుటుంబాలు చిత్రమైపోయినాయి, ఆత్మహత్యలు జరిగినాయి, అరాచకాలు జరిగినాయి. ఇది పెద్ద కేసు అండి. ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం అమ్మకాలు, వీళ్ళు దశల వారి మద్యం అని చెప్పేసి మొత్తం జీవితాన్ని ధ్వంసం చేశారు. దీని మీద విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వెళ్ళే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు చాలా అమాయకంగా ప్రశ్న అడుగుతున్నాడు బాలకొండ గారు ఒక మాట. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఫోన్ పాపం కృష్ణానదిలో పోయిందంట. పాపం ఎవరో దగ్గర నుంచి కృష్ణానదిలో పడేశారంట. ఒక రిపోర్ట్ ఇచ్చాడు తాడేపల్లి ప్యాలెస్ లో. ఎప్పుడు ఇచ్చాడు తెలుసా? అయోధ్య రామరెడ్డి బంధువుల్ని ఢిల్లీ లిక్కర్ స్కామ్ అరెస్ట్ చేసినప్పుడు ఈ ఫోన్లన్నీ సీజ్ చేస్తున్నప్పుడు హఠాత్తుగా విజయసాయి రెడ్డి గారి ఫోన్ కూడా పోయింది. ఎందుకు పోయింది చెప్పండి? ఇప్పుడు బాలకొండ గారు చెప్పమండి. ఇప్పుడు వర్మ గారు మీకు వివేకానంద రెడ్డి హత్య కేసులో అతని కనుక అప్రూవర్గా మారకపోతే దస్తగిరి ఆ కేసు ఇంత వెలుగు చూసేదా? గొడ్డలు ఎక్కడ కొన్నారు, ₹1 కోటి ఎప్పుడు ఇచ్చారు, 70 లక్షల రూపాయల రికవరీ, ఎన్ని అంశాలు వచ్చినాయి? దర్యాప్తు అధికారులు ఆ కోణంగా దర్యాప్తు చేస్తారు. ఈ రోజున విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కనుక అప్రూవర్గా మారితే జగన్మోహన్ రెడ్డి చిట్టా పగిలిపోతుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నెన్ని కుంభకోణాలు జరిగినాయి, ఎంతెంత దోపిడీ చేశారు, ఏ డబ్బు తరలించారు, ఎలా సిండికేట్ అయ్యారు, ఎట్లా క్విక్ నడిపారనే అంశాలు కూడా వస్తాయి. విజయసాయి రెడ్డి గారు అప్రూవర్గా మారని చెప్పేసి ఎందుకు అనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయనతో పాటు పోతాడా ఏంటి? నిజంగా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్ విచారణ పరంగా స్టార్ట్ చేస్తే, ఏమంటే ఢిల్లీలో ముఖ్యమంత్రిని జైలు పెట్టారు సార్ కేజ్రీవాల్ని. సిసోడియా 16 నెలలు జైల్లో ఉన్నాడు సార్. కవిత ఇప్పటి వరకు బయటికి రాలేదండి. ఈడీ ఎంటర్ అవ్వాలండి, స్టేట్లో ఈడీ ఎంటర్ అవ్వాలి, సిబిఐ ఎంటర్ అవ్వాలి, విచారణ జరగాలి. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటే ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి బయటకు వస్తుంది. గతంలో ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వం నాయకులు కూడా హామీ ఇచ్చారు. తప్పనిసరిగా ఆ దిశగా అడుగులు పడతాయి. కాకపోతే ఆలస్యం అవ్వచ్చు కానీ తప్పనిగా విచారణ మాత్రం జరిగి తీరుతుంది. నేను ఇంకా దాన్ని వేగవంతం చేయమని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఓకే, చిన్నపరెడ్డి గారు ఒక బాంబు పేల్చారు. ఈయన విజయసాయి రెడ్డి గారు అప్రూవర్గా మారిపోతున్నారట. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన ఏవో చాలా దారుణాలు ఉన్నాయట, అవన్నీ కూడా బయట పెడతారట. సిబిఐ ఈడీ త్వరలో రాబోతుంది, పూర్తి స్థాయిలో దీన్ని నిగ్గు తేలుస్తారు, తీగలాగుతారు అని. సార్ బాలకోటయ్య గారికి ఏది నచ్చితే అది చెప్తారు సార్. బాలకోటయ్య గారు చెప్పింది వేదం కాదు, లేకపోతే అదే ఫైనల్ కాదు. ఆయన ఒక జోస్యం చెప్పారు, ఆయనకు నచ్చింది ఆయన చెబుతారు. ఆయన తెలుగుదేశం తాను ముక్కలాగా పనిచేస్తా ఉన్నారు. ఆ గ్రీన్ కండువా కప్పుకుంటాడు. ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఏది మాట్లాడాలన్నా మాట్లాడతారు. తెలుగుదేశానికి సంబంధించి ఒక్క మాట మాట్లాడే ధైర్యం బాలకోటయ్య గారికి లేదు. తెలుగుదేశం అంటే ఆయనకి భయం. ఆయన తెలుగుదేశం తొత్తుగా పనిచేస్తున్నాడు కాబట్టి జనసేన జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ లేకపోతే విజయసాయి రెడ్డి గారి గురించి కానీ ఏదంటే అది మాట్లాడగలిగినటువంటి నైపుణ్యాన్ని ఆయన 5 సంవత్సరాలు సాధించినటువంటి వ్యక్తి బాలకోటయ్య గారు. అందుకని బాలకోటయ్య గారు మాట్లాడే వాడి గురించి పెద్దగా మనం ఆయన మాట్లాడింది దాని గురించి పెద్దగా మాట్లాడకపోవడానికి కాదు, పెద్ద మాట. నాకున్న సమాచారం చెప్పాను, నేనేమి బల్లగుద్ది స్టాంప్ వేయలా. ఐఎస్ఐ మార్కు సిబిఐ వస్తుంది లేకపోతే ఈడీ వస్తుంది అని అంటే సిబిఐ వద్దు అని చెప్పేసి లెటర్ రాసింది ఎవరో ఒకసారి తెలుసుకోమనండి. సిబిఐ వద్దు అని చంద్రబాబు నాయుడు గారే గతంలో మా రాష్ట్రానికి రావటానికి వీల్లేదు, సిబిఐ ఎవడు రావటానికి అని చెప్పేసి లెటర్ రాసి పంపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ సిబిఐ వస్తుందని సిబిఐ రమ్మనండి సార్. మన జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ కేసులు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి సిబిఐని వద్దని అనలే. వివేకానంద రెడ్డి గారి మీద సిబిఐ కేసు కోరింది మేము.
తెలుగుదేశం వర్మ గారు, ప్రభుత్వంలో ఉండగా సిబిఐ కేసు ఓకే, కోరింది ఓకే. మేమండి. సో మీకు ఆ భయం లేదు అంతేనా? మాట్లాడుతుంటే వర్మ గారు, నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు చిన్నపరెడ్డి గారు ఏం చెప్పాలంటే, మేము 5 ఏళ్ల పరిపాలనలో ఎలాంటి అవినీతి చేయలేదు, ఎలాంటి అక్రమాలు ఓకే. చేయలేదు, సిబిఐ వచ్చినా ఈడీ వచ్చినా మేము భయపడం, మాకు భయం లేదని చెప్పాలి. రావద్దని చెప్తున్నాడు ఆయన. ఓకే. వైఎస్ఆర్ ఆయన కాంగ్రెస్ రావద్దని పార్టీ చెప్తున్నాడు. ఓకే, చిన్నపరెడ్డి గారు, ఓకే, చిన్నపరెడ్డి గారు, ఒక్క నిమిషం అండి. విచారణ సంస్థలు రావద్దని చెప్తే బాలకోటి గారు, ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం దీని కాదు. మీద ఎలాంటి విచారణకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమని ఓకే, 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 ఓకే అండి, ఓకే, ఇద్దరు సైలెంట్ గా ఉండండి. ఆనంద్ సార్ గారు, ఒక్క నిమిషం, ఆనంద్ సార్ గారు, చెప్పండి సార్, చెప్పండి. ఒక్క నిమిషం అండి, ఓకే, వీళ్ళిద్దరికి కత్తులు కట్టి వదిలేరా ఏంటి? ఓకే, కత్తులు ఏమన్నా కట్టి వదిలేరా వీళ్ళిద్దరికి? ఆనంద్ సార్ గారు ఏంటి విజయసాయి రెడ్డి గారు బాంబు ఏంటి? మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి, పవర్ఫుల్ గా ఉన్నారు కాబట్టి, నిజమా ఇది? నిజమయ్యే ఛాన్స్ ఉందా? పోనీ ఖచ్చితంగా నిజమే. ఎందుకంటే బాలకోటయ్య గారు లాంటి ఉద్యమకారులు చెప్తే ఖచ్చితంగా అది నిజమే అవుతుంది చెప్తారు, లేకపోతే చెప్పరండి. ఆయన్ని పట్టుకుని తాను ముక్కని కించపరచడం మన చిన్నపరెడ్డి గారికి తగదు. ఎందుకంటే ఆయన పెద్ద ఉద్యమకారుడే. కాబట్టి ఢిల్లీ స్థాయిలో విజయసాయి రెడ్డి గారు సైలెంట్ గా, మీరు జగన్ సైలెంట్ అయిపోతున్నారు. జగన్ కాదు, జగన్ వైలెంట్ కోసం సైలెంట్ గా ఆలోచిస్తున్నాడు. ఇతర సైలెంట్ అయ్యాడు. ఢిల్లీలో ఎందుకు సైలెంట్ అయ్యాడంటే అమిత్ షా గారి ఇంటి దగ్గర కూర్చుంటున్నాడు. ఏదో రోజున అప్రూవర్ గా మారిపోవడం ఖాయం. ఈ వైసీపీ బ్రతుకు బండారం బయట పెట్టడం ఖాయం. నిజాలు చేదుగా ఉంటాయి. నిజాలు. అవినాష్ రెడ్డి భారతీయ జనతా పార్టీలోకి వెళ్తున్నాడా? షూర్, 100%. మరి అది జరిగినప్పుడు ఇది జరగదా? జరుగుతుంది. అవినాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో వెళ్ళడం ఏంటి? కాదండి, అవినాష్ రెడ్డి గారు తెలుగుదేశంలో పోతున్నాడా, లేకపోతే బీజేపీలో పోతున్నాడా, జనసేనలో? మీరెవరండి మాట్లాడటానికి? అసలు ఎందుకు పోతారు? ఉన్నటువంటి వాళ్ళు. చిన్నపరెడ్డి గారు, నేను మాట చెప్తున్నా. ఏమండి కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తారని అనుకున్నారా చిన్నపరెడ్డి గారు? కాంగ్రెస్ పార్టీని వదిలేసి జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తారని అనుకున్నావా నువ్వు? రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. ముడ్డు కిందకి నీళ్లు వస్తుంటుంటే తప్పదు, అది రాజకీయ జీవితం. అదే కూటమి ప్రభుత్వాన్ని కూడా బీజేపీలో కలుపుతారని మేము కూడా క్వశ్చన్ చెప్తున్నాం సార్. కూటమి ప్రభుత్వాన్ని బీజేపీలో కలుపుతున్నారని చంద్రబాబు నాయుడు గారు కేసులు కూటమి ప్రభుత్వం బీజేపీలో కలపడం ఏంటండి? తెలుగు తక్కువగా మాట్లాడతారు చిన్నపరెడ్డి గారు. మీ పార్టీ కకావికలైపోతుంది. జగన్ చుట్టూ కోటరీగా ఆ కోటరీ వేళ ఆ కోటరీగా మారిపోతున్నారు వాళ్ళు. డోర్ మూసుకుని ఎక్కడ కేర్ తీసుకున్నారు ఆలోచించండి మీరు. శాంత్ ప్రసాద్ గారు, వర్మ గారు, వీళ్ళు ఏం చేశారంటే వైసీపీ వాళ్ళు చాలా పెద్ద స్కెచ్ తీసుకున్నారు ఎలక్షన్ లో ఓటమి రాగా. వాళ్ళు ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు, కూటమిలో ఉన్న కార్యకర్తలు పెద్ద ఎత్తున వైసీపీ క్యాడర్ మీద, నాయకుల మీద విరుచుకు పడిపోయి ప్రతిదాడులు చేస్తారు. తద్వారా మనం సానుభూతి పొంది రాష్ట్రంలో వేళ్ళూనుకోవాలి మళ్ళీ అని ఒక స్కెచ్ గీసుకొని ఎన్నికలైనప్పుడు ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత పదే రెచ్చగొడతారు ప్రయత్నం చేసినా ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కార్యకర్తలను ఉద్దేశించి చాలా బలమైన సంకేతాలు పంపించారు. ఇట్టి పరిస్థితుల మీద నోరు తెచ్చి మాట్లాడద్దు, ప్రతి దాడులు చెయ్యొద్దు. కొన్ని జరిగిన, ఎందుకంటే అది కొద్దిగా భావోద్వేగాలు ఇచ్చే స్థానికంగా ఉన్న పరిస్థితి జరిగితే జరగచ్చు కానీ ఎక్కడ కూడా వీళ్ళు అనుకున్న స్థాయిలో ఎక్కడ కూడాను ప్రతి దాడులు జరగల. వీళ్ళని ఎక్కడే కూడాను వెంటనే అరెస్టు చేయకపోవడానికి కూడా కారణాలు కూడా ఇవే. ఎందుకంటే వీళ్ళకి సానుభూతి రాజకీయాలు, ఈ ఏడుపుగొట్టు రాజకీయాలు బాగా అలవాటైపోయారు. ఈ టైంలో ఈ ప్రభుత్వ అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా వాళ్ళ మీద దృష్టి పెట్టడం వల్ల ఈ సమయం గడిచిపోయిన చూసారా ఈ ప్రభుత్వం వచ్చింది ఏం చేయగలదు మమ్మల్ని అనే మాట అనిపించడం కోసం వాళ్ళు ఎత్తుగడల్ని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ముందే గ్రహించి తమ క్యాడర్లను అదుపులో పెట్టి తాము కూడాను
ముందు అభివృద్ధి మీద సంక్షేమం మీద దృష్టి పెట్టి పాలన మీద దృష్టి పెట్టి ఓకే సార్, నాకు దీని మీద సమాధానం కావాలి. శాంతి ప్రసాద్ గారు, మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? అవినాష్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్తారట, విజయసాయి రెడ్డి గారు అప్రూవర్ అవుతారట, నమ్ముతారా మీరు? నేను ఇప్పుడు కాదు, ఒక 4 రోజుల కిందే మొట్టమొదటిగా చిల్లు పడితే పడవలను జంప్ అయ్యే వ్యక్తి విజయసాయి రెడ్డి అని పెట్టాను. ఫేస్బుక్ లో ఇప్పటికీ పోస్ట్ ఉంటుంది, చూస్తాను. మొట్టమొదటిగా జంప్ అయ్యే ఎలుక ఎవడంటే విజయసాయి రెడ్డి. మీకేం డౌట్ అక్కర్లా. అవినాష్ రెడ్డికి ఇప్పుడు జగన్ రెడ్డికి మరి సత్సమ్మాల ఎక్కడ ఇచ్చినాయి? మీరు ఎక్కడ ఉన్నాయో చూపించండి. అదేంటండి వాళ్ళిద్దరికి లేకపోవడం ఏంటి? మీకు ఒకటే చెప్తున్నా, ఆ 11 మంది ఎంపీల్లో రాజ్యసభలో ఉన్న వాళ్ళలో నాకు తెలిసి మొట్టమొదటిగా జంప్ అయ్యేది విజయసాయి రెడ్డి. ఈ అయోధ్య రామిరెడ్డి, ఇంకా వైవి సుబ్బారెడ్డి, ఇటువంటి వాళ్ళు, ఇంకొక అతను ఎవరో ఉన్నారు, ఈ మోపిదేవి వెంకటరమణ, వీళ్ళందరూ ఆ కేసుల్లో ముద్దాలు కాబట్టి జగన్ రెడ్డితో పాటు సేల్ అవ్వచ్చు, లేకపోతే లేదు. మిగతా వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఇక ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎంతమంది వెనకాల ఉంటారో ఎవరికీ తెలియదు, ఎవరికి గ్యారంటీ లేదు. దళితుల వాయిస్ కూడా అతను నొక్కేస్తున్నాడు, అసెంబ్లీలో కనపడకుండా చేస్తున్నాడు. కాబట్టి జగన్ రెడ్డి నైజం అది. జగన్ రెడ్డి బయట ఉండటము 29 ఎన్నికల్లో అతని పార్టీ పోటీ చేయడం అనేది దాదాపుగా అవకాశాలు ముఖ్యం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా సమయం పాటిస్తున్నారు. ఇందాక బాలకోటయ్య గారు అడిగారు ఎందుకు చర్యలు తీసుకోవడం. ఇదే కారణం. చర్యలు తీసుకుంటే ఏమంటాడంటే ప్రతీకార చర్యలు, ప్రతీకార దాడులు, అందుకనే చాలా సమయం పాటిస్తున్నారు. సిస్టమేటిక్ గా, చట్టపరమైన విధానంలో ఏ మాత్రం కూడా వెసులుబాటు లేని విధంగా వీళ్ళని బుక్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి శ్రీకృష్ణ అష్టమి నాడు చెప్తున్నాను, శ్రీకృష్ణ జన్మస్థానం మటుకు. ఓకే, చిన్నపరెడ్డి గారు ఏంటి అవినాష్ రెడ్డి గారట నిజమా ఇవేమన్నాని? సార్ వర్మ గారు, వీళ్ళంతా ఏమైనా మరి వారి యొక్క నైజాన్ని, చంద్రబాబు నాయుడు గారి నైజాన్ని కానీ ఏమన్నా కుట్రలు కానీ కుతంత్రాలు కానీ ఏమన్నా చేస్తున్నారో, మరి వీళ్ళతోటి చెప్పి ఏమన్నా చేస్తున్నారో నాకు తెలియదు. మీరు సార్ ఈ మాట్లాడుతున్నటువంటి డైవర్ట్ పాలసీ అంతా ఖచ్చితంగా ఇచ్చిన హామీలని నెరవేర్చలేక ఈ చర్చలన్నిటినీ తప్పుదో పట్టించడానికి జరిగిన 36 మటర్ల గురించి మాట్లాడే ధైర్యం లేక 36 మందిని చంపితే 5 ఏళ్ల పిల్లని, 8 ఏళ్ల వర్మగారు కాసేపు రాజకీయాలు పక్కన పెట్టి మనుషులు ఎలా ఉంటారని చెప్పి ఒక జంతు శాస్త్రవేత్త ఒక గాజు బొమ్మలో కోతిని బంధించి దాని పిల్లని చేతికిచ్చాడు, కింద నుంచి నీళ్లు పంపాడు. నీళ్లు కాళ్ళ దగ్గర రాగానే కోతి తన పిల్లని సంకకెత్తుకుంది, సంక దగ్గర రాగానే భుజం మీదకి ఎత్తుకుంది, భుజం మీద దగ్గర రాగానే తల మీద పెట్టుకుంది, తల దగ్గరకు నీళ్లు రాగానే పిల్లని కింద పెట్టి పిల్ల మీద నిలబడ్డది. రేపు విజయసాయి రెడ్డి గారు కూడా అదే చేస్తారు. ఎవడ ముడ్డి కిందకి నీళ్లు వస్తే వాడు ఈ విధమైన పద్ధతిలో చేస్తారు. వివేకానంద రెడ్డి హత్య కేసుని ఎవరు బయట పెట్టారు? చంద్రబాబు నాయుడు చేతికి కత్తి ఎవరిచ్చారు? గుండెపోటు ఎవరని చెప్పారు? అది హత్య ఎలా తెలిసింది? షర్మిలారెడ్డి గారు ఏం మాట్లాడారు? ఎవరు మాట్లాడమన్నారు? చిన్నపరెడ్డి చిన్నోడు, ఆయన తెలియకపోవచ్చు. ఇవి రాజకీయాలు, ఇవి రాజకీయాలు. ఎవరి కోసం మీ అభిప్రాయం? ఇప్పుడు అది కదండి, సజ్జల రామకృష్ణారెడ్డి 5 ఏళ్లు పెత్తనం చేశాడు. అంతకుముందు ఒక 2 ఏళ్లు విజయసాయి రెడ్డి లైమ్ లో ఉన్నాడు, జగన్ గారికి అతి సన్నిహితంగా ఉన్నాడు. ఎప్పుడైతే విజయసాయి రెడ్డిని పక్కన పెట్టి సజ్జలకి ప్రాధాన్యత ఇచ్చారో, మన పార్టీ ఓడిపోయిన తర్వాత సజ్జల ఇదే విజయసాయి రెడ్డి జగన్ వెనకాల ఉండుంటే పార్టీ ఇంత ఘోరమైనటువంటి ఓటమిని చూసేది కాదు. ఇది బికాస్ ఆఫ్ సజ్జల రెడ్డి జరిగిందని చెప్పి పార్టీలో బలమైన వర్గం వాదన అనిపించింది. ఇప్పుడు వారు ఏంటంటే సజ్జల రెడ్డికి, సాయి రెడ్డికి, సుబ్బారెడ్డికి వారు జరుగుతుంది. ఈ వార్లో సజ్జల రెడ్డి అప్రూవర్ గా మారడానికి సిద్ధపడ్డాడు. ఇది ఫ్యాక్ట్. ఇది సజ్జల రెడ్డి ఏంటండి? మళ్ళీ మీరు ఈయన పేరు సాయి రెడ్డి అప్రూవర్ గా మారడానికి సిద్ధపడ్డాడు. ఈ రాష్ట్రంలో